అందరికీ నమస్కారం అండి. ఈ చెన్నై లవ్ స్టోరీ ఈ సినిమాకి ఈ స్థాయి మంచి స్థాయి. ఈ స్థాయి అంటే మళ్ళీ చిన్నది కాదు. దీనికి 4 దశాబ్దాల పాటు మోటం లేని మహారాజులాగా ఆయన ఇవ్వని బ్లాక్ బస్టర్లు కాదు, ఇండియాలో ఏ హీరో ఇవ్వనటువంటి బ్లాక్ బస్టర్లు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన ఆయన ది మెగాస్టార్ చిరంజీవి గారు ఇలాంటి వచ్చి వీళ్ళందరినీ అయిన వాళ్ళందరినీ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా రావటం చాలా చాలా సంతోషంగా ఉంది సార్. సో అలాగే నెక్స్ట్ 2-3 గురించి చెప్పాలనుకున్నా. అలాగే ఈ సినిమాకి ప్రొడ్యూసర్లుగా సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, ధీరజ్ ముగ్గురు పెద్ద బేబీతో చాలా పెద్ద హిట్ కొట్టారు. మళ్ళీ ఇంకోసారి ఇంకా దాన్ని మించిన హిట్ కొట్టబోతున్నారు. ఆ నమ్మకం అందరికీ ఉంది. ఎందుకంటే ఆ ప్రీమియర్స్ ఏదో పెట్టిన షోలను బట్టి చూస్తుంటే 37 ఇక్కడ నైజాంలో పెట్టారు. రెస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో ఇంకొక 20-25 పెట్టారు. అన్నీ ఫాస్ట్ ఫిల్లింగ్ అండ్ ఫుల్స్ అయిపోయినాయి. అంటే దీని మీద ఉన్న క్రేజ్ అర్థమవుతుంది. మరొకసారి వీళ్ళ కాంబినేషన్లో ఇంకో పెద్ద హిట్ కొట్టబోతున్నారు అనే దానికి ఇదే సంకేతం. అలాగే ఇంకొకటి ఆల్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్. అలాగే మన మణి శర్మ గారు, ఎప్పటి నుంచో ఓ మాట చెప్పాలనుకున్న మణి శర్మ గారి గురించి. ఆయన ఆ రోజుల్లో ఆయన ఇచ్చిన చూడాలని ఉంది కానీ, ఇంకా ఆ తర్వాత ఇందిరా కానీ, ఆ తర్వాత పోకిరి కానీ, అతడు కానీ, చిరుత కానీ, ఆయన ఇచ్చిన భారీ భారీ హిట్లకి ఆ రోజుల్లో ఆ మెజర్మెంట్ లేదు. కానీ ఏమని యూట్యూబ్ వ్యూస్ అని అవన్నీ, లేకపోతే ఈ పాటి సార్ 100 బిలియన్లు అవన్నీ ఎక్కడో ఉండేవి సార్. దగ్గరికి కూడా ఎవరు వచ్చే లేనంత పరిస్థితిలో ఉండే అలాంటి సాంగ్స్ ఇచ్చారు ఆయన. అలాగే మన డైరెక్టర్ గారు ఇందాక చెప్తా రవి నంబూరి, ఆయన చెప్తా హుక్కువర్డ్ ఏదో తొలి ప్రేమ అంత తోపు కాదురా అన్నారు. కానీ నిజంగా డెబ్యూటెంట్గా ఆయన మాత్రం తోపే. ఈ సినిమా అంత బాగా తీసాడని అందరూ చెప్తున్నారు. సో వన్స్ అగైన్ ఇక అందరికీ హోల్ క్యాస్ట్ అండ్ క్రూకి ఆల్ ద బెస్ట్. దిస్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ మెగా బ్లాక్ బస్టర్. అదైతే వెరీ వెరీ కాన్ఫిడెంట్. అందరూ అదే మూడ్లో ఉన్నట్టున్నారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి.